గుత్తొంకాయ కూర చేస్తున్నారు కదా, అదచ్చం నేను చేసినట్టే ఉండాలి, అంతగా రుచిగా ఉండాలి. నేననేది ఐస్ క్రీమ్ అయితే బాగుంటుంది కాదు, ఇదైతే బాగుంది. నేను చెప్తున్నాగా ఇదే బాగుంటుందని. నేను చెప్పానుగా నాదే బాగుంటుందని. అరే, ఈ కుయ్యకు చప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? ఏమో మరి. ఇదేదో కుక్క పిల్ల గొంతులో ఉంది. చాలా చిన్నదై ఉంటుంది కదా. పాపం ఏదో కష్టంలో ఉండుంటుంది. ఇంతకీ అది అసలు ఎక్కడున్నట్టు? ఎంతో ముద్దుగా ఉంది కదా ఇది. దీనికి పాపం కడుపు నొప్పిగా ఉండుంటుంది, అందుకేనేమో ఏడుస్తుంది. అరే, చేత్తో ముట్టుకోకు దాన్ని, ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. దాని ఒంటి నిండా పురుగులుండుంటే. పురుగులు గిరుగులు ఏం లేవు. ఎంతో మురికిగా ఉంది కదూ ఇది. అవునవును, ముందెళ్ళి చేతులు కడుకో. ఎందుకలా ఎత్తుకున్నావు దాన్ని? మురికిగా ఉంటేనే వదిలేస్తామా దీన్ని? ఇప్పుడు దీన్ని తీసుకెళ్లి స్నానం చేపిస్తాను నేను. నీళ్లు తీసుకురావా సాగర్, ప్లీజ్? ఓకే సరే, తీసుకొస్తాను. అంకుల్, కొంచెం నీళ్లున్నాయా మీ దగ్గర? ఈ పిల్లకి ఎంత చెప్పినా ఏం లాభం లేదు. అంకుల్, కొంచెం ఇవ్వండి. తీసుకో. ఇదిగో గంగా. అయినా ఐశ్వర్య నీ చెల్లిరేగా. ఆ రౌడీలు అమర్యాదగా ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? పిచ్చే కింద నీకు? అవును, పిచ్చిదాన్ని అయిపోయాను నేను. ఈ మధ్య జరుగుతుంది చూస్తూ వింటూ పిచ్చి పట్టక ఏం చేస్తుంది? నేనిస్తానుండు. థ్యాంక్ యూ బాస్. హలో, నన్నే అనుమానిస్తున్నావు నువ్వు? మాధవి, నిన్నసలు నేను మోసం చేయగలని నువ్వెలా అనుకున్నావు? అది కూడా ఇలాంటి మోసం. ఎవరో అన్న మాటలు విని అనుమానపడ్ను, అలా ఎన్నటికీ సందేహించను. మీరే నన్ను అనుమానించడానికి అవకాశం ఇచ్చారు, ఆధారాలతో సహా. చిన్నమ్మగారు, చిన్నమ్మగారు, బాబుగారు మిమ్మల్ని కిందికి రమ్మంటున్నారు. నువ్వెళ్ళు, నేనొస్తున్నానా? అలాగే. ఆయన ముందుకు ఎలా వెళ్ళడం? ఆయన్ని చూడటానికి కూడా ధైర్యం చాలటం లేదు. నేను కేవలం నా భర్తనే కాదు, 7 జన్మల బంధాన్ని అనుమానించాను. సాగర్ వాళ్ళ నాన్నగారిని ఎంత అపార్థం చేసుకున్నానంటే, అలాంటిదేం లేదని ఆయన చెప్తున్నా నేనేమాత్రం పట్టించుకోలేదు. అసలు ఏమైంది నాకు? ఇన్ని సంవత్సరాలలో ఆయన నేను ఇంతేనా అర్థం చేసుకుంది? సాగర్ వాళ్ళ నాన్నగారు అన్నమాట నిజం. నేనేం చేయాలి ఇప్పుడు? ఆయన్ని క్షమాపణ అడిగే అర్హత కూడా నాకు లేదు. మాధవి, ఏమైంది మాధవి? అమ్మా నేను ఎంతసేపటి నుంచి నిన్ను కిందకి పిలుస్తున్నారామే? ఏమైంది నీకు?